మత్స్యకారులకు సంబంధించిన ఉదంతంలో బీద మస్తాన్ రావే కారణం, లోకేషే కారణం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది వైసీపీ. ఆహ్, ఎంతో కష్టపడి తమిళనాడుకి చెందిన బోట్లను పట్టుకున్నాం. అధికారులు పోలీసులతో చర్చించి తమిళులకు అనుకూలంగా రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు వాటిని విడిపించారని పలువురు మత్స్యకారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బీద మస్తాన్ రావు మాటలు విని తమిళ జాలర్లకు సంబంధించిన బోట్లను విడిపించడంలో సాయం చేశారంటే ఒక కుటుంబానికి చెందిన మత్స్యకారులను ఇసుకపల్లి ప్రాంతాల్లో మిగతా మత్స్యకారులు నిర్బంధించిన విషయం తెలిసిందే. విషయం మీద పోలీసులు ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మత్స్యకార కాపులు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావుపై పలు ఆరోపణలు చేశారు. తమిళనాడు బోట్లను విడిపించడంలో తమ పాత్ర లేదని బీద మస్తాన్ రావు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన ఒక కాపుకి మందు పోసి 10 లక్షలు ఇచ్చి తాను చెప్పినట్టు వినేలా బీద మస్తాన్ రావు ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందన్నారు. ఇదిలా ఉండగానే పెద్ద పెద్ద బోట్లతో తమిళ జాలర్లు సముద్రంలో ఇక్కడికి వేటకొచ్చి తమ మత్స్య సంపదను తీసుకెళ్తున్నారని ఆరోపించారు. వాళ్ళని పట్టుకునేందుకు తమ గ్రామం తరపున ఆయిల్ కోసం 20,000 చెల్లించామన్నారు. ఎంతో కష్టపడి తమిళ బోట్లను పట్టుకుని అధికారులకు అప్పగించామని చెప్పారు. అయితే ఆ ఎంపీ వద్ద 10 లక్షలు తీసుకుని ఒక కాపు వాటిని విడిపించారన్నారు. ఆ కాపు కుటుంబాన్ని నిర్బంధిస్తే బీద మస్తాన్ రావు వద్ద 10 లక్షలు తీసుకున్నట్టు చెప్పారని గ్రామస్తులు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో తనకు సంబంధం లేదని బీద ప్రకటించడం అన్యాయం అన్నారు. అంత పెద్ద ఆయన అబద్ధం చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అసలు బీద మస్తాన్ రావు తెలుగు కూడా లేక తమిళ వ్యక్తి అని నిలదీశారు. పోలీసులు చెప్పిన వినేది లేదని, కాపులంతా ఐక్యంగా ఉంటామని ప్రకటించారు. 165 మత్స్యకార గ్రామాలు ఐక్యంగా ఉంటాయన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ బీద మస్తాన్ రావు బిజినెస్లన్నీ చెన్నైలో ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి. ఆయన మత్స్యకార బిజినెస్ అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద బిజినెస్ బాగా ఉంది కాబట్టి అటు వాళ్ళ తరపున ఇన్వాల్వ్ అయినట్టున్నాడు ఆయన.